కూతురి మొగుడా విషయము చెబుతాను, వినరా సూరమ్మ కూతురి మొగుడా విషయము చెబుతాను, అసలు విషయము చెబుతాను. కారు మబ్బుల్లో కమ్మిన వేళ కాకుల గూటికి చేరే వేళ, చందమామ తొంగి చూసే వేళ సన్నదాజులు పూసే వేళ, ఒంటిగా నేను ఇంట్లో ఉంటే ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉంటే లాలీ 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 లో. ఏం జరిగింది? తలుపు కిర్రున చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరిచిని, వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. ఎవలాలు? నల్లని వాడు, గుంట కన్నుల వాడు, గోపురు మీసాల వాడు, ఆరడుగుల పొడుగువాడు, ముద్దులిమ్మని నన్ను అడిగినాడు. వాణ్ణి నన్ను నలిపేస్తాను. నేనివ్వ రానివ్వనంటూ మొగము దాచుకున్నా, పోనివ్వ ముద్దివ్వమంటూ జడలు లాగినాడు. అమ్మా నాన్న అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను, అయినా కానీ వదలక నన్ను ఒడిసి పట్టినాడు. అంతలో వచ్చింది. ఏంటి మూచా? కాదు, మా అమ్మ. ఏమంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. అది తెల్ల కాదు, రాక్షసి, పిశాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిలుచున్నాను. గదిలోకెత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చోటిచ్చాడు. కొలట పాపాత్ములాలా, నువ్వు నాకొద్దు పో, వాళ్ళ దగ్గరికే పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏంటి అప్పుడు నీకు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు